హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ జర్నీ అయితే చేయబోతున్నానండి. చాలా రోజులైంది కదా వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించి మనం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎప్పుడో నేను ఇనాగ్రల్ రన్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి అయితే చేశాను. ఈ రోజు అయితే తిరుపతి నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్ళబోతున్నాను. మనందరికీ కూడా తిరుపతి రైల్వే స్టేషన్ తో చాలా మెమరీస్ అయితే ఉంటాయి. తిరుపతి రైల్వే స్టేషన్ ఒకప్పుడు ఎలా ఉండేది కదా, ఇటు పక్క చూడండి చాలా చాలా రెనోవేషన్ అయితే జరుగుతుంది. అసలు మ్యాసివ్ రెనోవేషన్ అని చెప్తాను నేను. మామూలు మ్యాసివ్ రెనోవేషన్ కాదు, అసలు రూపురేఖలు మొత్తం మారిపోతున్నాయి. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి విష్ణు నివాసం అయితే ఉంటుంది. విష్ణు నివాసం పక్కనే మనకి ఇక్కడ రిజర్వేషన్ ఆఫీస్ అది ఉంటుంది. రిజర్వేషన్ చేయించుకోవాలంటే ఇక్కడికి రావాలి. మనం లోపలికి అయితే వెళ్దాం. నేను వెళ్ళాల్సిన ట్రైన్ అదేనండి, సికింద్రాబాద్ నుంచి తిరుపతి వచ్చే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చేసింది. సో ఇప్పుడు ట్రైన్ అయితే క్లీన్ చేస్తారు. క్లీన్ చేశాక ప్యాసింజర్స్ అయితే బోర్డ్ చేస్తారు. బోర్డ్ చేశాక మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది సికింద్రాబాద్కి. తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడు చూసినా క్రౌడెడ్గా ఉంటుంది. అందుకనండి అంత మ్యాసివ్ రెనోవేషన్ అయితే చేసి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తున్నారు తిరుపతి రైల్వే స్టేషన్లో. వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 20702. ప్రస్తుతం టైం అయితే 2 గంటల 35 నిమిషాలు అయింది. 3 గంటల 15 నిమిషాలకి మన ట్రైన్ అయితే తిరుపతి నుంచి బయలుదేరుతుంది. నా ట్రావెల్ బుకింగ్స్కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్న చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, అలాగే వీసాలు కూడా చేసుకోవచ్చు వీగో యాప్లో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయండి వీగో యాప్లో. గైస్, మీరు ఆల్రెడీ వీగో యాప్ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. నేను ఈరోజు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ నాకు 3100 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఫుడ్. ట్రైన్ మూవింగ్ డైవర్షన్ ఈ రోజు టువర్డ్స్ రేణిగుంట సైడ్ అయితే ఉంటుంది, ఇటు సైడ్. ఒకసారి లోకోమోటివ్ దగ్గరికి అయితే వెళ్ళొద్దాం. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో డే 1 నుంచి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. 16 కోచులతో అయితే రన్ అయ్యే వందే భారత్ ఎక్స్ప్రెస్. ట్రైన్ మొత్తం మార్చిపోయింది. మీకు గుర్తుందో లేదో, ఈ ట్రైన్ జర్నీ మనం అయితే చేసాం, ఇనాగ్రల్ రన్ అయితే చేశా. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కి 14 చైర్ కార్ కోచ్లు ఉంటాయి, 2 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచెస్ అయితే ఉంటాయి. IR 227618 2022లో ఈ ట్రైన్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రన్స్ లో మన తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఒకటండి. అంతేకాదండి, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రన్నింగ్ ట్రైన్ బిట్వీన్ సికింద్రాబాద్ అండ్ తిరుపతి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే అతిథి ప్రీమియం లాంజ్ అయితే ఉంటుంది. ఇది ఏసీ ప్రీపెయిడ్ లాంజ్ అనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ట్రైన్ అయితే ఇప్పుడు వచ్చింది కదా, లోకో పైలట్ స్వాప్ అయితే అవుతున్నారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లోనే మనం ఈ రోజు తిరుపతి నుంచి సికింద్రాబాద్ అయితే ప్రయాణించబోతున్నాం. సోర్స్ స్టేషన్ అయిన తిరుపతి ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన సికింద్రాబాద్ తెలంగాణలో అయితే ఉంటుంది. 2 స్టేట్లను అయితే టచ్ చేస్తాం మనం ఈ రోజు. టోటల్ రన్ టైమ్ ఆఫ్ ట్రైన్ వచ్చేసి 8 గంటల 30 నిమిషాలు అయితే ఉండబోతుంది. పదండి మన కోచ్ దాకా అయితే వెళ్ళిపోదాం మనం. ట్రైన్ అయితే మటుకు మొత్తం వైట్ ట్రైన్ అన్న దుమ్మట్టేసి మాసిపోయింది ట్రైన్. అవునులేండి, మన వాళ్ళ వాడకం మామూలుగా ఉంటుందా, రఫ్ అడిచ్చేస్తారు. అందులోనూ వన్ ఆఫ్ ద ప్రీమియం ట్రైను అండ్ ఫాస్టెస్ట్ రన్నింగ్ ట్రైన్ బిట్వీన్ తిరుపతి అండ్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ అండ్ తిరుపతి. మరి ఎలా ఉంటుంది అనుకుంటారు, వాడకం మామూలుగా ఉండదు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్లో 52 సీట్ అని ఉంటుంది, అంటే 52 మంది అయితే కూర్చోవచ్చు ఇందులో. అదే చైర్ కార్ కోచ్లో అయితే 78 మంది కూర్చోవచ్చు. ప్రస్తుతం టైం అయితే 3 అయింది. 3 గంటల 15 నిమిషాలకైతే మన రైలు బయలుదేరాలి. క్లీనింగ్ అంతా అయిపోయి 10 నిమిషాలు అయింది. మన ట్రైన్ వచ్చి అరగంట అయింది, కానీ ఇంకా డోర్లు అయితే ఓపెన్ చేయలేదు. త్వరగా ఓపెన్ చేస్తే ఎక్కి సెటిల్ అవుతారు కదా, ఈ ఎండలో మలమల మాడిపోతున్నాం. గైస్, డోర్లు అయితే ఓపెన్ చేశారు. మొత్తానికి లోపలికి అయితే వచ్చాను. టెంపరేచర్ అయితే చల్లగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ రోజు అయితే మనకి విండో సీట్ రాలేదు, సైడ్ సీట్ అయితే వచ్చింది. నేను ఫస్ట్ టైం అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఈ కలర్ సీటింగ్ అయితే చూస్తున్నాను. జనరల్ గా మనం బ్లూ కానీ రెడ్ కానీ చూస్తాం, అవునా? ఈ రోజు గ్రీన్ కలర్ సీటింగ్, బ్రౌన్ లెదర్ ప్యాచ్ అయితే వచ్చింది. ఇక్కడ ప్రతి సీట్ కి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ కాబట్టి న్యూస్ పేపర్లు అయితే పెడతారు. ఇది కోచ్ వ్యూ. అదిరింది అసలు ఇంటీరియర్ ఈసారి.
లెగ్ స్పేస్ ఉంటుంది కదా, లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అది ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ పట్టుకోవడానికి హోల్డర్ కూడా ఉంటుందండి. ఇది తెలుసు కదా ట్రే, మనకి ఫుడ్ ఇంక్లూడెడ్ కాబట్టి స్నాక్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు సాయంత్రం అయితే. అదే ఉదయం అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్, స్నాక్, డిన్నర్ 3 ప్రొవైడ్ చేస్తారు విత్ కాఫీ, టీ. ఇక ఛార్జింగ్ సాకెట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ నుంచి చైర్ కార్ కోచ్కి అయితే వచ్చాను. చైర్ కార్ కోచ్ సీటింగ్ బ్లూ కలర్. అది లైట్ వెలుగుతుంది అంటే ఇంకా డోర్ క్లోజ్ అయిపోద్ది. ఎంటర్ ది డ్రాగన్. ఎగ్జాక్ట్లీ 3:15కి అయితే డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. సో వెరీ సూన్ మనం అయితే బయలుదేరిపోతాం తిరుపతి నుంచి. తిరుపతి స్టేషన్ కోడ్ TPTY. తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్, ఆన్ డాట్. బేసిక్గా ఈ ట్రైన్స్తో ఇబ్బంది ఏంటో తెలుసు కదా, మనం ఒక్కసారి లోపలికి వచ్చామంటే బయటికి వెళ్ళినాం, డోర్లు ఆటోమేటిక్ కాబట్టి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం కూడా కిటకిటలాడిపోతుంది తిరుపతి రైల్వే స్టేషన్. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. అలా స్లో అయింది బండి. అందుకుంది మామూలుగా కాదు, అందుకుంది. తిరుపతి బోర్డ్ ఈజ్ మిస్సింగ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన. మన బండి ఎలా బయటకు వచ్చేస్తుంది, తిరుపతి లింగంపల్లి బండి అయితే స్టేషన్ లోపలికి వెళ్తుంది. ఏ ట్రైన్ అంటారు చెప్పండి, గెస్ట్ చేయండి. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 లోకోమోటివ్, విజయవాడ లోకోమోటివ్ అయితే తీసుకెళ్తుంది లోపలికి. అప్పుడే రచ్చ చేశారు, ఇప్పుడే క్లీన్ చేశారు ట్రైన్ని. క్లీన్ చేశాక ట్రైన్ ఎక్కి మన వాళ్ళు కూర్చొని రచ్చ చేశారు గైస్. దయచేసి చెప్తున్నాను, మనకి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, రైల్వేస్ ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనం యూజ్ చేసుకుని నీట్గా మన వంతు సాయంగా మనం మెయింటైన్ చేసామనుకోండి బాగుంటుంది. లేదంటే ఇంకా ఎంతలాంటి టెక్నాలజీస్, ఎంతలాంటి సౌకర్యాలు ఇచ్చినా మనం అలాగే ఉంటామంటే ఏం ఉపయోగం ఉండదు. మినిమం సివిక్ సెన్స్ అంటూ ఉండాలి. యూజ్ చేసాక వాష్రూమ్ డోర్ అనేది వేయటం అనేది ఇలాంటివి నేర్చుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాసం కాంప్లెక్స్. ఈసారి దర్శనం బాగా జరిగిందయ్యా, నెక్స్ట్ టైం కూడా బాగా జరిగేలా చూడయ్యా. అంతా బస్ పార్కింగ్ ఏరియా. ఇనీషియల్ పుల్ ఏమంత గట్టిగా ఇవ్వలేదు, సో ఇప్పుడు అందుకుంటుంది. ఇది అవుటర్ ఏరియా, మెయింటెనెన్స్ ఏరియా. ఏదైనా ట్రైన్లు ఎక్కడ ఉన్నాయా లేదా చూద్దాం, ఆగండి. ఉంటాయి మ్యాక్సిమం ఇక్కడ ట్రైన్లు. ఏం ట్రైన్ ఇది, ఏం ట్రైన్? వాస్కోడగామా తిరుపతి సాయినగర్ షిరిడి ట్రైన్ ఇది. ఇంకేమైనా ట్రైన్ ఉందా? అటు సైడ్ ఇంకో ట్రైన్ ఉంది, చూద్దాం. అటు సైడ్ ట్రైన్ ఉంది, వెళ్ళిపోయింది. మనం వచ్చేటప్పటికి అటు సైడ్ ఇంకా ట్రైన్లు ఏం లేవు. తిరుపతిలో బయలుదేరాక మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి నెల్లూరు. 131 కిలోమీటర్లు అయితే రన్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్లో మనకి పువ్వుతో స్వాగతం పలుకుతారు విత్ హ్యాండ్ శానిటైజర్ వైబ్. ఇది ఫేస్ వైబ్ కాదు, గుర్తుంచుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ అయితే వస్తుంది మనకి. లీటర్ వాటర్ బాటిల్ తీసి 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ అయితే ఇస్తున్నారు గైస్. అక్కడ చూడండి, E2 కోచ్ నెంబర్ అని ఉంది, వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్ అని ఉంది. స్పీడ్ డిస్ప్లే ఎక్కడ అనుకుంటున్నారా? అదిగోండి అక్కడ ఉంది. తిరుపతి సికింద్రాబాద్ స్పీడ్ వచ్చేసి 43 km/h క్రూజింగ్ స్పీడ్. ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేయలేదు కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇన్ ట్రైన్ బ్రాండింగ్ కూడా మొదలుపెట్టింది. ఇదిగోండి ఇన్ ట్రైన్ బ్రాండింగ్. ఇందాక పిచ్చాం కానీ ఇక్కడ కూడా ఉంది ఇన్ ట్రైన్ బ్రాండింగ్ అనేది. తిరుచానూర్ స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం. యాక్చువల్గా ఈ స్టేషన్ రెడీ అయిపోయి చాలా రోజులైంది కానీ ఆపరేషన్స్ ఇక్కడి నుంచి ఏం జరగట్లేదు. మనకి ఏమేమి స్టాపులు ఉంటాయి ఏంటి అని డిస్ప్లే బోర్డు మీద వేస్తారు. ప్రస్తుతం టైం అయితే చూడండి 3:27. నెక్స్ట్ స్టాప్ వచ్చి 124 కిలోమీటర్లలో ఉంది. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. ఇక్కడ మన ట్రైన్ అయితే ఆగదు, తెలుసు కదా. నేను చెప్పింది రైల్వే స్టేషన్లో అండి, కానీ అవుటర్లో ఆగేలాగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ట్రైన్ క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. మలయాళం రాసి ఉంది. ఏం ట్రైన్? మలయాళం కన్యాకుమారి పూణే జంక్షన్.
గైస్ ఇప్పుడు ఈ ట్రైన్ పూణే జంక్షన్ నుంచి కన్యాకుమారి అయితే వెళ్తుంది. అండ్ ఇది డైలీ ట్రైన్. ఈ ట్రైన్ కూడా నేను చెయ్యాలి. కన్యాకుమారి ట్రైన్ అయితే అలా వెళ్ళిపోయింది. అటు సైడ్ మీకు ఒక జంక్షన్ లైన్ కనిపించిందా? ఆ జంక్షన్ లైన్ వచ్చి టువర్డ్స్ కాట్పాడి సైడ్ అనమాట. సో రేణిగుంట జంక్షన్ ఇటు సైడ్ ఒక జంక్షన్ లైన్ వెళ్తుంది. ఇంకొక జంక్షన్ లైన్ టువర్డ్స్ కడప సైడ్ వెళ్తుంది. ఒకటి తిరుపతి సైడ్ అయితే వస్తుంది, ఇంకొకటి విజయవాడ సైడ్ వెళ్తుంది. మొత్తం 4 డైరెక్షన్లు. రేణిగుంట జంక్షన్. హలో రేణిగుంట. ఏం ట్రైన్ ఇది? అవుటర్లో పెట్టారే? అవుటర్లో కాదులే. అటు సైడ్ ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ అయితే ఉంది. ఏం ట్రైనో చూడాలి. ఎంత దూరంలో అయితే కనిపించదు. ఇదిగోండి ఇటు కూడా ఒక ట్రైన్ అయితే ఆగుంది. ఏం ట్రైన్? కృష్ణరాజపురం లోకోమోటివ్ బ్లూ కలర్ ట్రైన్. తిరునెల్వేలి ఎక్స్ప్రెస్. బ్లూ కలర్ ఒకటే ఓన్లీ ఒక్కొచ్చు, మిగతాది బ్రౌన్ కలర్కి వచ్చేసి. ఏ ట్రైన్ చెప్తాను అక్కడ బోర్డు తీసే. తిరునెల్వేలి అని చెప్పాను కదా, ఆ ట్రైన్కి రేక్ షేర్ అయితే ఉంది. తిరునెల్వేలి పాండిచ్చేరి, మైసూర్, రేణిగుంట. మైసూర్ నుంచి ఇప్పుడు రేణిగుంట అయితే వచ్చింది ఆ ట్రైన్. మేము ఒప్పుకోం ట్రైన్ ఇక్కడ ఆగిందంటే. ఆగిపోయిందా? ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే. ఏంటండి ఇది? రేణిగుంట జంక్షన్లో టెక్నికల్ స్టాప్ కింద ఆగింది అనుకోవాలి. ఇంకా 1 మినిట్ అలాగ ఆగిందంతే. రేణిగుంట జంక్షన్లో బయలుదేరిపోయింది. చలో ఇంకా లేట్ చేయకుండా నెల్లూరు అయితే వెళ్ళిపోదాం. హలో నెల్లూరు, నేను నిన్ను చూడటానికి రెడీగా ఉన్నాను. మన ఎంటర్టైన్మెంట్ గురించి ఒక మ్యాగజైన్ అయితే ఉంది, ప్లాట్ఫామ్ అని చెప్పి. ఫిబ్రవరి 2025 ఎడిషన్ ఇన్ ట్రైన్ మ్యాగజైన్. ఇది మ్యాగజైన్లో మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్తో పాటు ఆ డెస్టినేషన్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది కూడా ఇచ్చారు. అది నాకు చాలా బాగా నచ్చింది. సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ షెడ్యూల్. ఇది సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ షెడ్యూల్. ఇక్కడ కూడా మనకు మెన్షన్ చేశారు ప్లేసెస్ టు విజిట్ అని. ర్యాండమ్గా పేజీలు అలా తిప్పుతుంటే మన గురూజీ కనిపించారు. నాగా గురూజీ పక్కనే పెద్ద గురువు గారు ఉన్నారు. ఇక్కడ చూడండి, ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అవర్ విజన్ అన్నారు. చూడండి, ప్రదేశ్కి ఈజ్కి మధ్యలో గ్యాప్ ఇచ్చుంటే బాగుండదు. జర ప్రూఫ్ రీడింగ్ చేసేటప్పుడు చూసుకుంటే బాగుండేది. మిస్టేక్ పడిపోయింది ఇక్కడ. మనకి స్నాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ 5 నిమిషాలు తక్కువ 4 అవుతుంది. సో వేడిగా స్నాక్ అనుకుంటున్నారా? కాదు, తిరుపతిలో ఎక్కిచ్చారు స్నాక్ని, కానీ ఇప్పుడు ఇస్తారు. ఎంతైనా ఎగ్జిక్యూటివ్ చైర్ గారు చూడండి స్నాక్ ఎలాగొచ్చిందో. ఒక క్రొసాంట్, పాప్కార్న్, ఇదేమో మిక్చర్ రేపు. ఏం మిక్చర్ ఇది? చిడవా అంట. రోస్టెడ్ ఆల్మండ్స్ 2 ప్యాకెట్లు ఇచ్చారు. వీటితో పాటు సమోసా, ఒక చిక్కీ, సాస్. అమ్మో ఇదేది? ఇది మసాలా చాయ్, మనకి తెలిసిందే ఇది. క్లీనింగ్ అండ్ రిఫ్రెషింగ్ వైబ్ కూడా ఇచ్చారు. పదండి ఇంకా దండయాత్ర మొదలు పెడదాం. సమోసాతో మొదలు పెడుతున్నా. సో గైస్, మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 110 km/h క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ చేసింది, కానీ 130 km/h క్రూజింగ్ స్పీడ్ని ఇంకా టచ్ చేయలేదు. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు టచ్ చేస్తుందా అని. గైస్, మనం ఇప్పుడే గూడూరు జంక్షన్కి అయితే వెళ్ళబోతున్నాం. అటు సైడ్ నుంచి ఒక రైల్వే లైన్ వస్తుంది చూడండి, గూడూరు టు చెన్నై లైన్ అనమాట. అది గూడూరు టు చెన్నై అంటున్నాను, విజయవాడ చెన్నై లైన్. ఇటు సైడ్ మనం వచ్చేసి రేణిగుంట గూడూరు. గూడూరులో కూడా మన ట్రైన్కి అయితే స్టాప్ ఉండదు, డైరెక్ట్ నెల్లూరులోనే. సాయంత్రం అయ్యింది కదా, స్టేషన్ కిటకిటలు ఆడిపోతుంది. అటు సైడ్ ప్లాట్ఫామ్లు 2. గూడూరు జంక్షన్కి బై అయితే చెప్పేద్దాం. జంక్షన్ స్టేషన్ అనేమో చాలా స్లోగా తీసుకొస్తున్నారు బయటికి. అదిగో ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ ఇది? అమ్మ, కృష్ణ ఎక్స్ప్రెస్ కాదు, తిరునెల్వేలి పురిలియా. ఇప్పుడు పురిలియా నుంచి తిరునెల్వేలి అయితే వెళ్తుంది ఈ ట్రైన్. వీక్లీ ట్రైన్ అది. ఆ ట్రైన్లో మంచి స్టఫ్ దొరుకుద్ది, అసలు మామూలు స్టఫ్ కాదు. ట్రైన్ చూసారా, రంగు రుచి చెక్కదనం ఎలా ఉందా? మన నెక్స్ట్ స్టాప్ నెల్లూరుకి అయితే వచ్చేసాం. 4 కిలోమీటర్లో ఉంది నెల్లూరు రైల్వే స్టేషన్. ప్రస్తుతం 73 km/h క్రూజింగ్ స్పీడ్లో అయితే క్రూజ్ అవుతున్నాం. టైం వచ్చేసి 5 అవ్వబోతుంది. అది నెల్లూరు.
వెల్కమ్ టు నెల్లూరు. మనం 1 minute లేట్ అనుకుంటున్నారా? 3 minutes లేట్గా అయితే నెల్లూరుకి వచ్చాం. నెల్లూరులో స్టాప్ వచ్చేసి 1 minute. స్టేషన్ కోడ్ NLR. నెల్లూరు నుంచి మన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా ఫుల్ రెనోవేషన్. నెల్లూరు స్టేషన్లో కూడా క్రౌడ్ బాగా ఉంది. వీళ్ళందరూ ఈ ట్రైన్కేనా? అమ్మమ్మమ్మమ్మమ్మ, ఫుల్ క్రౌడ్ కమింగ్. Please remember to take all your belongings with you. అది ఓపెన్ అవుతాయి ఇప్పుడు డోర్లు. 1 minute మనం అయితే కిందకి దిగాం, ఎందుకంటే చాలామంది ఎక్కేవాళ్ళు కూడా ఉన్నారు, అలాగే దిగుతున్నారు కూడా. నెల్లూరు స్టేషన్లో టైం అయితే అయిపోయింది, డోర్లు అయితే క్లోజ్ అయిపోతున్నాయి. నెల్లూరు నుంచి బయలుదేరిపోయాం మనం. నెల్లూరు దాటగానే మనకి పెన్నా నది వస్తుంది కదా, పెన్నా నదిని అయితే చూపిస్తాను ఆగండి. అదిగోండి పెన్నా నది బ్రిడ్జెస్ ఇవన్నీ. నెల్లూరు తర్వాత మన ట్రైన్ ఆగేది ఒంగోలులో. పెన్నా నది డ్యామ్, బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవ్వబోతుంది. ఇంకా టైం ఉందనుకోండి, అది వేరే విషయం. అసలు నీళ్ళు చూడండి, చుక్కలేదు ఇటు సైడ్. అది కరెక్ట్ టైంకి ఏంట్రా మ్యాటర్ అంటే GPS పనిచేయదు. అటు సైడ్ 130 km/h క్రూజింగ్ స్పీడ్ కొట్టేసింది. ఇదిగోండి ఇప్పుడు వచ్చింది 130 km/h క్రూజింగ్ స్పీడ్ని లైవ్లో చూపించారు. ఇప్పుడు నా ఆత్మారాముడు శాంతి ఇచ్చాడు. బెట్టరగుంట రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం 75 km/h క్రూజింగ్ స్పీడ్తో. కావల్ స్టేషన్ అయితే ఇప్పుడే దాటగానే విజయవాడ చెన్నై వందే భారత్ తుర్రని వెళ్ళిపోయింది కెమెరా ఓపెన్ చేసే లోపల. హలో ఒంగోలు స్టేషన్ని స్కిప్ చేశానని చాలామంది చాలా కామెంట్లు అయితే చేశారు. సో నెక్స్ట్ నుంచి అసలు ఒంగోలు స్కిప్ చేయను అని చెప్పాను. ఇదిగోండి ఒంగోలు. వచ్చేసాం ఒంగోలు. హలో ఒంగోలు తర్వాత మన ట్రైన్ ఇంకా గుంటూరులో ఆగుద్ది. ఇంచుమించు ఆన్ టైం అయితే వచ్చేసాం మనం ఒంగోలుకి. ఒంగోలులో స్టాప్ వచ్చి 1 minute. 1 minuteలో అయితే బయలుదేరిపోతాం. క్రౌడ్ గురించి చెప్పాలంటే బాగానే ఉంది క్రౌడ్. మన ట్రైన్కి కాదు, మామూలు ప్లాట్ఫామ్ మీద క్రౌడ్. ఒంగోలులో క్రౌడ్ అయితే దిగుతున్నారు అండ్ అలాగే క్రౌడ్ కూడా ఎక్కుతున్నారు. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 6:12 అయితే అయ్యింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఒంగోలు రైల్వే స్టేషన్లో ఒంగోలు గిత్త ఫోటోలు చూడండి, భలే ఉందిలే పెయింటింగ్. అది డోర్ క్లోజ్ అయిపోతుంది. ఒంగోలు నుంచి బయలుదేరిపోతాం చల్లో గుంటూరు. అది ఒంగోలు నుంచి బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ అయితే అన్నాను, విజయవాడ చెన్నై సెంట్రల్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే మనకి క్రాస్ ఓవర్ అవుద్ది. ఇక్కడ స్టార్ట్ అయిపోయాం ఒంగోలు నుంచి. వెయిటింగ్ ఫర్ జనశతాబ్ది క్రాస్ ఓవర్. ట్రైన్ ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకోవాలంటే ఆల్మోస్ట్ 75% ఆక్యుపైడ్. అదిగోండి జనశతాబ్ది ఎక్స్ప్రెస్. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఇప్పుడు వెళ్ళింది కదా, ఫోకస్ చేద్దామంటే ఆ స్పీడ్కి గ్లాస్లోంచి ఫోకస్ అవ్వలేదు. టైము 6:45 అయితే అయ్యింది. మనకి సూప్ అయితే వచ్చేసింది. ఇందులో మనకి బ్రెడ్ స్టిక్స్, టమాటా చట్పటా రెడీ మిక్స్, టిష్యూ, సాల్ట్, పెప్పరు, బటర్ అయితే ఇచ్చారు. సూప్ రెడీ అయిపోయింది. బ్రెడ్ స్టిక్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ స్టిక్స్తో స్టార్ట్ చేసా. సూప్ అది అయిపోయింది. డిన్నర్ గురించి వెయిటింగ్. 7:15 అయ్యింది. మన ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, December 2022. గుంటూరుకి అయితే వచ్చేసాం. మనం స్టేషన్ లోపలికి వెళ్తున్నాం.
గుంటూరుకి అయితే వచ్చేసాం. గుంటూరులో మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. గుంటూరు తర్వాత తెలంగాణకి అయితే ఎంటర్ అయిపోతాం. గుంటూరు వచ్చి ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్. ఆన్ టైంలో అయితే ఉన్నాం మనం. గుంటూరు నుంచి బయలుదేరిపోతాం కూడా 5 నిమిషాల్లో. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 380 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. బాయ్ బాయ్ గుంటూరు. గుంటూరు నుంచి బయలుదేరిపోయాం. ఆన్ టైమ్ ఆన్ డాట్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 గుంటూరు. స్టేషన్ ఒక్కసారి దాటిందంటే ఏం కనిపించదు. మన డిన్నరే రెడీ అవుతుంది. గుంటూరు ఎలా దాటిందంటే తీసుకొచ్చి పెట్టేశారు ఫుడ్. అదిరిపోయే మ్యాటర్ చెప్పాలి మీకు ఇప్పుడు. చూడండి, ఎన్నో రోజులు నా కళ నెరవేరింది. బంగాళదుంప తీసి ఈరోజు దొండకాయ ఫ్రై ఇచ్చారు. ఇది కదా అసలు న్యూస్ అంటే. వందే భారత్ ఎక్స్ప్రెస్లో కూడా ఫుడ్ కొంచెం కొంచెం మారుతుంది. అదంతా తెలుసు కదా. జీరా కమ్ వైట్ రైస్, పప్పు చూడండి. ఐ షో యు ద పప్పు. ఇదేదో కోఫ్తా కర్రీ. చపాతీతో అట్ట టైంపాస్ చేశాను, కానీ మన రెగ్యులర్ మీల్ కోర్స్కి అయితే వచ్చాను. ఈ జీరా కమ్ వైట్ రైస్లో పెరుగు, దొండకాయ ఫ్రై, ఆవకాయ నంచుకుంటాను అంతే. నో చేంజ్, సేమ్ ఫుడ్ క్వాలిటీ. అదండి మ్యాటర్. డిన్నర్ అయితే కంప్లీట్ చేసాను. 8:30 అయితే అయ్యింది. 8 గంటల 30 నిమిషాలు అయితే అయ్యింది. సర్ప్రైజింగ్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే, నేను ట్రైన్ ఎక్కిన కాడి నుంచి కోచ్ అయితే క్లీన్ చేయలేదు. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణ వచ్చాక ఫస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. మిర్యాలగూడ. మిర్యాలగూడ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది నల్గొండ. నల్గొండ తర్వాత సికింద్రాబాద్. ఇంకా మనం 15 మినిట్స్ లేట్లో అయితే ఉన్నాం. వచ్చింది, ఆగింది, బయలుదేరిపోతుంది. ఎంటర్ ద డ్రాగన్. ఇంకా చలో నల్గొండ. వచ్చేసాం మనం నల్గొండ. స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. నల్గొండ తర్వాత మనం వెళ్ళేది ఇంకా సికింద్రాబాద్. ప్రస్తుతం టైము 10 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. నల్గొండ ఖాళీ స్టేషన్. వెళ్ళిపోదాం ఇంకా మనం. ప్రస్తుతం టైము 11 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. ఇంకొక 38 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం సికింద్రాబాద్కి. మొత్తానికి సికింద్రాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక 3 కిలోమీటర్స్లో మనం అయితే వెళ్ళిపోతాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. గైస్, ఓవరాల్ జర్నీ గురించి చెప్పాలంటే అంతా బాగానే ఉంది, కానీ ఫుడ్ మటుకు చేంజ్ చేయాలి డెఫినెట్లీ. ఎందుకంటే బాగాలేదు. అండ్ గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్.